ఎప్పుడు కూడా మీరు రకరకాల విధాలుగా చెప్పి ప్రయత్నం చేసి కన్విన్స్ చేయడానికి ప్రయత్నించినా కూడా ఐ కేమ్ టు నో దట్ దే నెవర్ యూస్ టు హియర్. అంటే గవర్నమెంట్ వాజ్ ఆల్వేస్ గివింగ్ అ డెఫ్ ఇయర్. ఇది ఎంతవరకు కరెక్ట్ అండి? అంటే నెవర్ యూస్ టు హియర్ అంటే ఆర్బీఐ పాలసీ చేసినప్పుడు, ముఖ్యంగా మానిటరీ పాలసీ చేసినప్పుడు, ఇప్పుడు నేను ఉన్నప్పుడు ఎవ్రీ క్వార్టర్ జరిగేది, ఇప్పుడేమో ఎవ్రీ 2 months జరుగుతుంది. అందరు స్టేక్ హోల్డర్స్ని కన్సల్ట్ చేస్తాం. ఏదైతే ఇండస్ట్రీస్, బ్యాంక్స్, ఎకానమిస్ట్స్, ఫైనాన్షియల్ మార్కెట్స్, నాన్ బ్యాంక్ ఫైనాన్షియల్ కంపెనీస్ అందరినీ కన్సల్ట్ చేస్తాం. ఏంటి పరిస్థితి ఎలా ఉంది, ఆర్బీఐ ఏం చేస్తారో మీరు మాకు అడ్వైజ్ ఇవ్వండి అని చెప్పి. అట్లాగే గవర్నమెంట్ కూడా కన్సల్ట్ చేయడం సబబు. గవర్నమెంట్ని కూడా కన్సల్ట్ చేస్తాం. గవర్నమెంట్ వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ ఇవ్వచ్చు. ఇప్పుడు మాకు తక్కువ ఇంట్రెస్ట్ కావాలి అని గవర్నమెంట్ చెప్పచ్చు, దాంట్లో తప్పేం లేదు. చెప్పడం వాళ్ళ బాధ్యత, వినడం రిజర్వ్ బ్యాంక్ బాధ్యత. కానీ అది చెప్పాక వాళ్ళు చెప్పిన విధానంగా మనం చేయకపోతే వేరే విధంగా, అంటే నన్ను ఆర్బీఐ గవర్నర్ నుంచి ఉద్యోగం తీసేయాలంటే చాలా కష్టం, అది చేయరు. కానీ వేరే విధంగా మనకి దాని ఏంటి, యూ హ్యావ్ టు పే అ ప్రైస్ అన్నమాట. అది అట్లా. సో ఆ ప్రైస్ మీరు బాగానే కట్టినట్టున్నారు. అంటే మొదటి 3 ఏళ్లలోనే మీకు రకరకాల చుక్కలు చూపించారు. బట్ బికాస్ యూఆర్ అ స్ట్రాంగ్ పర్సన్ యాజ్ సచ్, మీరు వాటిని బాగా ఎదుర్కొన్నారేమో. ఆర్బీఐ అట్లా చేస్తుందండి, ఆ ఉద్యోగం అటువంటిది. బట్ సార్ 3 ఏళ్ల తర్వాత మీ ఎక్స్టెన్షన్ విషయంలో కూడా చాలా రగడ జరిగింది. ప్రైమ్ మినిస్టర్ మన్మోహన్ సింగ్ గారు ఏమో హీ వాజ్ ఫేవరింగ్ యువర్ ఎక్స్టెన్షన్. బట్ ఫైనాన్స్ మినిస్టర్ నుంచి ఎలాంటి సూచనలు లేకపోగా ఆయన యు ఆర్ షోయింగ్ హిస్ బ్యాక్. ఇస్ దిస్ ట్రూ? అంటే మీరు బుక్లో కూడా మెన్షన్ చేశారు, ఐ గాట్ ది ఎక్స్టెన్షన్ ఇన్ అన్ అన్యూజువల్ వే అండ్ దట్ టూ త్రూ మై ఎగ్జిక్యూటివ్ who alerted me అని. అండ్ మీరు ఏదో టీవీలో కూడా స్క్రోల్ చూసారంట, స్క్రోల్ చూసి మీరు తెలుసుకున్నారు మీకు ఎక్స్టెన్షన్ వచ్చిందని. ఇది మీరు ఏమన్నా హ్యూమిలియేషన్గా ఫీల్ అయ్యారా? అంటే డిడ్ యూ ఫీల్ దట్ వాజ్ నో కర్టసీ ఆన్ ద పార్ట్ ఆఫ్ ద ఫైనాన్స్ మినిస్టర్? అంటే అవన్నీ కొన్ని హ్యూమిలియేషన్గా ఫీల్ అవ్వలేదు, కానీ సర్టన్లీ ఇట్ కుడ్ హ్యావ్ బీన్ హ్యాండిల్ బెటర్. ఇప్పుడు మీరు అన్నట్టు నేను రాశాను బుక్లో ఫ్రాంక్గాను, నన్ను ప్రైమ్ మినిస్టర్ గారు ఏమో నీకు ఇంకో 2 ఏళ్ళు ఇస్తే మరి బాగానే చేస్తున్నావు కాబట్టి నువ్వు ఇంకో 2 ఏళ్ళు పని చేస్తే బాగుంటుంది అన్నారు. సరే నన్ను, కానీ నన్ను ఫైనాన్స్ మినిస్టర్ గారు ఎప్పుడు అడగలేదు కాబట్టి నేను ముందు ఆయనకు వెళ్ళి చెప్పలేదు. నేను అనుకున్నాను వాళ్ళు ఎక్స్టెండ్ చేయకపోతే నేను వెనక్కి వెళ్ళిపోతాను, మళ్ళీ ఎక్స్టెండ్ చేసి ఇంకా నువ్వు పని చేయంటే చేద్దాం అనుకున్నాను. నేను మటుకు దీంట్లో కల్పించుకోను అనుకున్నాను. అలాగే ఫైనాన్స్ మినిస్టర్ గారికి ఇదంతా ఊహాగానం అండి. ప్రైమ్ మినిస్టర్ గారు నన్ను సపోర్ట్ చేశారు, ఫైనాన్స్ మినిస్టర్ గారు సపోర్ట్ చేయలేదు, ఇదంతా ఊహాగానంగా అని చెప్పి నేను రాశాను బుక్లో కూడాను. మీరు కూడా ఇదొక పర్సెప్షన్ లాగే రాశారు, మీరు అనుకున్నారని. అంతే ప్రజలందరూ అనుకున్నా, నేను అనుకున్నా. నాకు కొంచెం ఇన్సైడ్ స్టోరీ తెలుసు కాబట్టి ఆ పర్సెప్షన్ కొంచెం కరెక్ట్ ఏమో అనుకున్నాను కూడాను. తర్వాత ఏదో టీవీలో వచ్చేసిన ముందు, తర్వాత నాకు ఇంకో పావుగంట పోయాక ప్రైమ్ మినిస్టర్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు ఆయన ఫోన్ చేసి చెప్పారు, as I said, it could have been done better, but that's okay. That's okay, yeah. చిదంబరం గారు పబ్లిక్గా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఏంటంటే గవర్నమెంట్ గ్రోత్కి అడ్డంగా, ఇఫ్ ఎ టైమ్ కమ్స్ someone challenges the growth of the government, then we would not walk with them, we would walk alone అని ఆయన అన్నారు. అంటే ఆర్బీఐతో నడవాల్సిన పని లేదు, అవసరం లేదు అన్న టైప్లో ఇండైరెక్ట్గా హీస్ గివెన్ దట్ స్టేట్మెంట్. అంటే వాక్ అలోన్ అన్నది కొంచెం క్లారిఫై చేయాలి. అది ఎందుకన్నారు ఏంటంటే, ఇఫ్ ద గవర్నమెంట్ హ్యాస్ టు వాక్ అలోన్, వీ విల్ వాక్ అలోన్.